అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్ట్రైట్గా పాయింట్కి, మిగతా పాయింట్స్ మనం వేరే వీడియోలో మాట్లాడుకున్నా. ఈ వీడియోలో మటుకు నేను క్లుప్తంగా స్టార్టింగ్ ఇచ్చి కొన్ని కౌంటర్స్ వైసీపీ పాలేరు కాపు నాయకులకి మనం కొన్ని కౌంటర్స్ వేసుకుందాం. 2024 ఎలక్షన్స్లోని ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూటమి గట్టిగా నగ్గిందన్న, వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదన్న, కాపులతో పాటు బీసీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ వీళ్ళందరూ కలిపి మెజారిటీ కాపులు కాబట్టి వీరందరినీ తోడు చేసుకుని ఓట్లు గుద్దటంతో వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఆ విషయాన్ని పక్కన పెడితే అప్పటి నుంచి ఈ వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి గోల్ ఏంటంటే, కాపులందరూ పవన్ కళ్యాణ్ వల్ల కూటమికి సపోర్ట్గా వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఈ కాపుల్ని జనసేన నుంచి దూరం చేసేసుకుని మన దగ్గరికి కలిపేసుకుంటే, అలాగే పని ఈ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ కూడా బయటికి లాగేస్తే మళ్ళా అధికారం మనదే. ఇది వీళ్ళ చెత్త చుచ్చు ప్లాన్. దీనిలో భాగంగా రీసెంట్గానే మే 9వ తారీఖు సాయి కృష్ణ అనే విజయవాడ కృష్ణలంకలోని మిస్సింగ్ అయ్యాడు. అలాగే తర్వాత ఈ సాయి కృష్ణ సిఐ నాగరాజు అనే వ్యక్తి చేతిలోని చనిపోవడం జరిగింది. కస్టోడియల్ డెత్ లేకపోతే లాకప్ డెత్ జరిగింది అనేది వైసీపీ వారి ఆరోపణ. ఈ సాయి కృష్ణ అనేవాడు కాపంట. కానీ ఈ సాయి కృష్ణ మీద 21 కేసులు ఉన్నాయి. ఆ 21 కేసుల్లో 15 కేసులు ఈ వైసీపీ వాళ్ళే పెట్టడం జరిగింది. అందులో గంజాయి, అత్యాచారములు, మర్డర్స్ ప్రయత్నాలు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వైసీపీ వాదన ఏంటి? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ఇంత రాష్ట్రంలో జరిగిపోతుంటే కాపుల్ని చంపేస్తే ఏం చేస్తున్నాడు? అడ్డుకోవాలి కదా. అసలు నాకు అర్థం కాదు, రాష్ట్రంలో ఎంతమంది కాపులు చచ్చిపోయారు ఇప్పుడు ఈ 24 ఎలక్షన్స్ అయ్యాక. తర్వాత సిఏ నాగరాజు కూడా కాపే. వీళ్ళకి ఇది మొదటి బ్లాక్. ఇక రెండో బ్లాకు ఏళ్ళకి పగిలింది, గట్టిగా పగిలింది ఇద్దరికి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలే. దీని మీద రగడ ఇష్టం వచ్చినట్టు రగడ చేశారు. ఈరోజు సిట్ ఏదో మధ్య రిపోర్ట్ ఇచ్చిందంటే ఇది కొంచెం కొన్ని ఛానల్స్ ఏమో కస్టోడియల్ డెత్ జరిగినట్టుగా చెప్తున్నారు. కొన్ని ఏమో ఈ సిఐ నాగరాజుని 14 రోజుల పాటు రిమాండ్లో పెట్టినట్టుగా వస్తున్న వార్తలు. ఇవాళ హైకోర్టు ఇచ్చిన న్యూస్. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వైసీపీ వారి డ్రామా మొదలైపోయింది. ఈ వైసీపీ వారి డ్రామా ఏంటి? వైఎస్ఆర్సీపీ కాపుల తొలి సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో మీరు ఏం మాట్లాడుకున్నారో ఏంటో నాకు తెలియదు. మీరు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఉంటారు. దాంట్లో ఎటువంటి పరిస్థితులు 100% అది కరెక్ట్. ఇంకా నేను దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడి ఈ వీడియోని వేస్ట్ చేయదలుచుకోలేదు. నేను పెట్టిన థంబ్నెయిల్ మీరు గమనిస్తే ఇది మా పెద్దలు చెప్పింది, కాపుల సంఘం పీతల మంగం అని. అంటే ఒకడు ఎదుగుతున్నాడంటే వాడు లాగేస్తున్నాడు. సిగ్గు శరం ఉండక్కలే రాజకీయాల గురించి. ఈ కాపు సంఘాలు కూడా సిగ్గు శరం ఉండక్కలే. దాసరి రాము గారు లాంటి వాళ్ళకి విత్ డ్యూ రెస్పెక్ట్ 2014 నుంచి 2019 వరకు విదేశీ విద్య లేకపోతే బీసీలో కలిపే ప్రయత్నం చేసినా అది అవ్వకపోవడంతో మళ్ళీ కేంద్రం ఇచ్చిన ఎకనామికలీ బ్యాక్వర్డ్స్లో 5% దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన ఇవన్నీ చూసుకుని చేసింది
గోదావరి జిల్లాలకు వచ్చి 1 మినిట్ గోదావరి జిల్లాలకు వచ్చి బీసీ ఎస్టీ ఎస్సీ ఓటుల కోసం నేను కాపులకి రిజర్వేషన్ ఇవ్వను అని మాట్లాడాడు. అప్పుడైనా మీ సంఘాలకి సిగ్గు రావాలి కదా. ఏంటది, మాకు ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన 5% అది ప్రభుత్వానికి సంబంధించింది, చంద్రబాబు నాయుడుకి సంబంధించింది కాదు. జగన్ ప్రభుత్వం వచ్చిన జగన్ ప్రభుత్వంలో కూడా మాకు ఆ 5% ఇవ్వాల్సిందే. ఎందుకంటే మన అగ్ర కమ్యూనిటీలో ఓసీలకి ఇలా ఇవ్వడంతో ఎవరు మనకి అడ్డంకి చెప్పలే. సో ఇవ్వాలి అని ఎప్పుడు హెజిటేషన్స్ చేసినా బతుకులు కావు మనకి. మందకృష్ణ మాదిక్ గారిని చూసి నేర్చుకోండి. ఎప్పుడైనా మాకు బీసీలోని కలపండి మమ్మల్ని అని మాట్లాడడం తప్ప ఒక ఊపే ర్యాలీ కానీ ఒక ఊపే ఉద్యమాన్ని కానీ నేను కాపు సంఘాల నుంచి నాకు ఊహ అంటే నాకు 15వ సంవత్సరం నుంచే చూసుకుందాం, అక్కడి నుంచి ఒక్కటి జరగలే. ముద్రగడ పద్మనాభం మతుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ట్రైన్లు తగలబడిపోయేలాగా తుల్లో మీటింగులు పెడతాడు. జగన్ హయాంలో ఏం మాట్లాడు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోతాడు. అయినా మనకు బుద్ధి రాదు. ఇక వైఎస్ఆర్సీపీలో ఉన్నట్టు కాపు నేతల గురించి మాట్లాడుకుందాం. దీన్ని నిర్వహించింది తోట తిరుమూర్తులు గారు. ఈయన మీద 1990లో శిరోమణం కేసు ఉందంట. దాని మీద జైలుకి కూడా వెళ్ళొచ్చారట. అది ఆయనకి ఐడెంటిటీ క్రైసిస్ పడింది. ఈయన జంపింగ్ క్యాండిడేట్ అంతే. టీడీపీకి వైసీపీకి టీడీపీ. ఈయన మండపేట ఎలాగ హస్తగతం చేసుకోవాలో తెలియదు దీనికి. ఈయన మటుకు కాపుల తొలి మీటింగ్ పెట్టేస్తాడు. ఇంకా మా బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు జగన్ని ఎలా తిట్టారో మనకు తెలుసు. ఆయన వచ్చి జగన్ సపోర్ట్ చేసి కాపు అంటాడు. అంబటి రాంబాబు గారు కాపులు అంటే మందు మాంసం అన్నాడు. నేను డిజైన్ చేసుకున్నాడు. ఇప్పుడు సడన్గా టైగర్ అయిపోయాడు. ఆ తొర్రిపొల్లి నాని ఎప్పుడు వివాదాలే కావాలి. ఆ గుడ్డు మంత్రి గారు ఆయన ఎప్పుడు పీకింది ఏం లేదు. ఆయన తండ్రి గారికి చరిత్ర నాకు తెలియదు, మంచి చరిత్ర అంటే ఆయనకి హ్యాండ్స్ అప్. ఈయన మట్టుకు జోకర్ చరిత్ర, కమీడియన్ చరిత్ర అయింది. వీళ్ళందరూ గ్రూప్ కట్టి ఇప్పుడు కాపుల ఐక్యత, పవన్ కళ్యాణ్ మనల్ని మోసం చేస్తున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ ఒక కుల నాయకుడిగా మీరు ఎందుకు సృష్టించాలనుకుంటున్నారు? మీ వైఎస్ఆర్సీపీ 151 సీట్లు వచ్చినాయి అంటే మీకు కాపు ఓట్లు గుద్దితే మీ రెడ్డి ఓట్లు గుద్దితేనే వచ్చినాయా? ఎస్సీ ఎస్టీ బీసీ కాపులు మైనారిటీ క్రిస్టియన్స్ అందరు కలిపితే గుద్దితే వచ్చినాయా మీకు? అంత తుర్రిపళ్ళు స్ట్రాటజీ ఏటి అసలు? కులాల మధ్యన చిచ్చులు ఏటి అసలు? నాకు అర్థం కాదు. సిగ్గు శరం తెచ్చుకోండి. ఈ కాపు సంఘాలు కూడా చెప్తున్నాను, మాకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎం అయిపోగానే ఆయన మా తరఫున మాట్లాడేసి అన్నీ మాకు తెచ్చేస్తాడంటే అది గవర్నమెంట్ అలా కుదరదు. పాత తరం నాయకులు అనుకుంటున్నారా మీరు? పాత తరం నాయకులు కూడా మీకు చేసేసింది ఏం లేదు. ఒక కాపు మండపం కట్టడం, ఒక కాపు సమ్మేళనం పెట్టడం, లేకపోతే ఒక కాపు వనభోజనాలు పెట్టడం, ఇలాంటివి చేశారు తప్ప
ఇంకేమీ లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అర్జీ పెట్టుకోవడానికి వెళ్ళాలి. మీరు ఈ 2 సంవత్సరాల్లో అర్జీ పెట్టుకోవడానికి ఎప్పుడు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసేసినటువంటి 5% మాకు కలపండి, లేదా ఈ బీసీలో కలిపే పద్ధతి ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని కమిటీలు ఉన్నాయి, కొన్ని సోర్సులు ఉన్నాయి. ఆ సోర్సుల ప్రకారం దాన్ని బాగా మదింపజేసి సెంటర్కి పంపి రాష్ట్రపతికి పంపి ఎలాగైనా మాకు కూడా రిజర్వేషన్ కోటాలోకి దింపండి. ఇలాంటి అర్జీలు పెట్టుకోవాలి. కానీ అంత వంగవీటి రంగా గారి పరిస్థితి కూడా అలాగే చేశారు. మీరు వంగవీటి రంగా గారిని కొంచెంసేపు టీడీపీ వాళ్ళు చంపారంటారు, కొంచెంసేపు కాంగ్రెస్ వాళ్ళు చంపారంటారు, ఆ కాంగ్రెస్ వాళ్ళు వైసీపీలో ఉన్నారంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆయన ఎవరు ఎలా ఏం చంపినా పక్కన పెడితే ఆ రోజు ఆయన క్లియర్గా చెప్పాడంటే నా మీద థ్రెట్ ఉంది, నన్ను చంపే అవకాశం ఉందన్నప్పుడు మీరు అందరూ కలిసి ఒక వ్యూహంగా, ఒక పద్మ వ్యూహంగా ఆయన చుట్టూ ఎందుకు ఉండలేకపోయారు? ఒక నాయకుడిని కోల్పోయారు మీరు. ఇప్పుడు ఇదే కాపు కమ్యూనిటీ నుంచి ఒక నాయకుడు వచ్చాడు, ఆ నాయకుడు ఎదుగుతున్నాడు, ఆ నాయకుడు డిప్యూటీ సీఎం అయ్యాడు, పంచాయతీరాజ్ అయ్యాడు, అటవీ శాఖ అయ్యాడు, ఎన్వైర్మెంటల్ అయ్యాడు, పంచాయతీలన్నీ మార్చుతున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, పశువులకి నీటి తొట్లు ఎత్తున్నాడు, ఎవడన్నా తప్పు చెప్తే తొక్కి పెట్టి నారు తీసి సస్పెండ్లు చేస్తున్నాడు. ఇలాంటి గర్వం కదా ఉండాలి సంఘాలకి. ప్రజలకు ఉంది, సంఘాలకి ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా కమ్మలకి అందరికీ సపోర్ట్ చేసి వాళ్ళని పెంచేశాడా? జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా పెట్టేసి వాళ్ళని పెంచేశాడా? పోనీ నిజంగా వాళ్ళు పెంచారు అనుకుంటున్నారు, మీకు పెంచారు. పవన్ కళ్యాణ్ గారి తత్వం మీకు తెలియదా? కాపుల నుంచి ఓన్గా ఎదిగి మంచి బలమైన కమ్యూనిటీగా, ఆర్థికంగా బలమైన కమ్యూనిటీగా మారితే అప్పుడు ఒక మాటకి విలువ వస్తుంది, ప్రతి ఓడు జంకుతాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలుసు కదా, ఆయన ఏదైనా న్యాయంగా ఉంటేనే చేస్తాడని. కమ్మల్ని నెట్టుకున్నాడు, కాపులు నెట్టుకున్నాడు, కాపులు నెట్టుకోలేదు. కళ్ళు కాకులు తినేసినాయా? 20 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు కాపులు, 2 ఎంపీలు, 3 ఎంపీలు కూడా, 2 ఎంపీలు కాపులు, ఎమ్మెల్సీలు 2 కాపులు. కాపులకి ప్రయారిటీ ఇవ్వలేదా? నామినేటెడ్ పోస్టులో చూస్తే ఎంతోమంది, కనీసం ఒక నా పద్ధతి ప్రకారం ఒక 5% అనే ఉంటారు. ఇది మీ కళలకు కనబడదా? వెంటనే జీ హుజూర్ అనేసి ప్లేటు ఫిరాయించేసి మనకు ఒక పదవి రాలేదు కాబట్టి, మనకు ఒక గుర్తింపు రాలేదు కాబట్టి, ఈ పార్టీ కోసం మనం కష్టపడ్డాం కాబట్టి, గుర్తింపు పదవి రానప్పుడు మనం పక్కకు పోవాలి అని పోయి అటువైపు కూర్చుని చేస్తారు. అటువైపు ఏమన్నా మీకు గుర్తింపులు ఎడుస్తాయా? మా కొబ్బరి బొండాల మహేష్ గారు ఉన్నారు, లాస్ట్ మినిట్లో విజయవాడ సీట్ రాకపోయేసరికి నానా పెంటా చేసి అక్కడికి వెళ్ళి చేశాడు. ఇప్పుడు కనమంటున్నాడా? ఆలోచనలు గట్టా ఉండవా? ఇంకా కొంచెం బుర్ర పెట్టండి. అధికారం మనది కాదు, అధికారంలో మన భాగస్వామ్యం అంతే. పవర్స్ అన్నీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయి. ఏవీ లేదు, వచ్చేస్తాయంతే మీద కన్నీని. ఇలాగే పడతాయి మీకు. మీరు ఆపితే కౌంటర్లు ఆగుతాయి. అందంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో చూడండి. కాపు కమ్యూనిటీలో స్ట్రెంగ్త్ ఎలా చేసుకోవాలో ఆలోచించుకోండి. దానికి తగ్గాలి పథకాలు ఇప్పించండి అని గవర్నమెంట్కి వెళ్ళి అడగండి.
అన్యాయాలు జరిగితే ర్యాలీలు చేయండి, ధర్నాలు చేయండి. అది ప్రజాస్వామ్యంలో ఇచ్చినటువంటి హక్కు. ఒక మీటింగులు పెట్టుకోండి. అయ్యేం లేవు. ఎదిగిన నాయకుడిని డిఫేమ్ చేసేయడమే. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.